రెవెన్యూ సదస్సులకు సంబంధించి షెడ్యూల్ అయితే ఖరారైంది. ఆగస్టు 13వ తేదీలోపే ఈ షెడ్యూల్ అనేది ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో దాదాపు అన్ని మండలాల్లోనూ కూడా ఈ రెవెన్యూ సదస్సుకు సంబంధించి షెడ్యూల్ అయితే ఖరారు చేశారు. మనం గత వీడియోలో ఈ షెడ్యూల్ అనేది రెవెన్యూ విలేజ్ అయితే ఉంటుందని అయితే చెప్పుకున్నాం కదా! అదైతే మార్చారు. రెవెన్యూ విలేజ్ వైజ్ కాకుండా ఆ రెవెన్యూ విలేజ్‌లో ఏవైతే పంచాయతీలు ఉన్నాయో, ఆ పంచాయతీల వారీగా ఈ సదస్సులు అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే ఉదాహరణకి మా రెవెన్యూ విలేజ్ అయితే ఉంది. మా రెవెన్యూ విలేజ్‌లో 4 పంచాయతీలు అయితే ఉన్నాయి. ఆ 4 పంచాయతీలకి కూడా రోజు విడిచి రోజు అంటే 16వ తారీఖున ఒకరోజు పెడితే తర్వాత 18 ఇలా ఆ 4 పంచాయతీలకి షెడ్యూల్ అయితే ఖరారు చేశారు. ఇక మీ పంచాయతీ పరిధిలో షెడ్యూల్ అనేది ఎప్పుడు ఖరారు చేశారన్న విషయాన్ని 2 రోజుల ముందే మీ యొక్క అధికారులు ఎవరైతే ఉంటారో మీ గ్రామ రెవెన్యూ అధికారి మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు. అలాగే ఈనాడు న్యూస్ పేపర్‌లో వచ్చిన ఒక ఆర్టికల్‌ని అయితే మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అంటే ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో ఏవైతే అవకతవకలు జరిగాయో అవన్నీ కూడా గుర్తించి దానికి సొల్యూషన్ అయితే వెతకాలి. అవన్నీ కూడా క్లియర్ చేయాలి. కానీ గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఈ అవకతవకలకు పాల్పడ్డారో అంటే అందరూ అని కాదు ఎక్కడైతే పాల్పడ్డారో వాళ్ళు ఆ ప్లేస్‌లో మళ్ళీ కొత్త వాళ్ళొచ్చి వెరిఫికేషన్ అయితే చేయాలి. అలా కాకుండా ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ చేతే మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి యూజ్ అయితే లేదనేసి అయితే ఆ ఆర్టికల్ యొక్క సారాంశం. అంటే ఇప్పుడు ఒక విలేజ్ చూసుకున్నట్లయితే ఆ విలేజ్‌లో వీఆర్ఓ, తహసీల్దార్, వీఆర్ఏ అలాగే సర్వేయర్ కానివ్వండి, విలేజ్ సర్వేయర్ కానివ్వండి, అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఒక ప్రతినిధి వస్తారు, అధికారి వస్తారు. ఇలా అయితే వస్తారు కదా! వారిలో ఒక తహసీల్దార్ తప్ప మిగతా వారందరూ కూడా గత ప్రభుత్వంలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళే ఉంటారు. ఒక తహసీల్దార్ మాత్రం వేరే మండలాలు ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల మండలాలైతే మారారు. సో, గత ప్రభుత్వంలో ఉన్న అధికారులే మళ్ళీ ఈసారి కూడా వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడితే మళ్ళీ వాళ్ళు తప్పు చేసినట్టు ఏమి ఒప్పుకోరు కదా! కాబట్టి దీనివల్ల పెద్దగా యూజ్ ఏమి ఉండకపోవచ్చనైతే ఆ ఆర్టికల్ యొక్క సారాంశం. చూద్దాం మరి దీనికి సంబంధించి సొల్యూషన్ అనేది ఎలా ఉంటుందో.